నమస్కారం. కేవలం న్యూస్ కి స్వాగతం. ఒకే వేదిక ఒకే ముహూర్తం. ఇద్దరు కవల అన్నదమ్ములు ఇద్దరు కవల అక్క చెల్లెళ్ల మెడలో మూడు ముళ్ళు వేసి అరుదైన జంటగా వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూసి మురిసిపోని వారు ఉంటారు. కానీ అది మూలాల ముచ్చటగానే మిగిలిపోయింది. ఉగాది పండుగ పూట వెలుగులు నింపాల్సిన వారి ఇంట్లో తమ్ముడు వినయ్ కుమార్ ఆత్మహత్యతో చీకటి అలుముకుంది. ఆ ఇంట్లో మోగిన మంగళ వాయిద్యాలు ఇంకా మోగుతూనే ఉన్నట్లే అనిపిస్తోంది. కట్టిన తోరణాలు కూడా ఇంకా ఎండిపోలేదు. కానీ ఆనందంతో కలకలాడిన ఆ ఇంటిని ఒక్కసారిగా విషాదం కమ్మేసింది. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన దుంపటి వినయ్ ఇటీవల కౌనలను వివాహం చేసుకోవడంతో ఆయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అరుదైన వివాహం అందరి దృష్టిని ఆకర్షించగా ఇప్పుడు అదే కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఆ గ్రామం ఒక అరుదైన వేడుకకు సాక్ష్యంగా నిలిచింది. ఇద్దరు కౌల అన్నదమ్ములు ఇద్దరు కౌల అక్క చెల్లెలను పెళ్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఉగాది పండుగ కావడంతో తన భార్యతో కలిసి స్వగృహమైన ఘనపూర్కు వచ్చాడు వినయ్. అందరితో కలిసి పండుగ జరుపుకోవాల్సిన ఆ యువకుడు గురువారం నాడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన ఫలితం లేకపోయింది. చివరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు కాలువ వద్ద వినయ్ ఆచూకీ లభ్యమైంది. అయితే అప్పటికే ఆయన కాలువలో దూకి ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మంచి భవిష్యత్తు ఉన్న వినయ్ పెళ్లైన నెల రోజులకి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొత్తగా పెళ్లైన వినయ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. పండగ పూట ఘనపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోటు మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఏం జరిగింది అనేది విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి అతను లేనందుకు మా గ్రామం అంతా శోకసందం మునిగి ఈరోజు రంజాన్ పండుగ కూడా మేము ముస్లింస్ ఉండి కూడా ఈరోజు మేము అతని కోసం మౌనం పాటిస్తున్నాము. ఎందుకంటే మంచి 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 అబ్బాయి మంచి పేరున్న అబ్బాయి, మంచి కుల మతాలతో అందరితో కలిసి ఉండే అబ్బాయి, అందరికీ మర్యాదపూర్వకంగా కలిసి మంచిగా మాట్లాడతారు. అది ఏంటంటే ఈ ఊరిలో చాలా మంచి పేరు. ఎక్కడ ఉంటే పర్సనల్గా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు. పండగకి వచ్చిండ్రు. మళ్ళీ పండగకు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మాయి అని పండగకు పంపించేశారు. ఆ తర్వాత తెల్లారి ఏం జరిగిందో లేదు. ఈ తెలియాల్సి వచ్చింది ఉంది. పూర్తి విషయాలు విచారానికి ఏం జరగలేదు. ఎందుకంటే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్తాయి కాబట్టి ఆ విషయం ఏంటని ఇంకా మాకు తెలియదు. ఇక మా సైడ్కి రాదు. ఇంటి నుంచి ఎక్కడ వెళ్ళింది మాకు తెలియదు. రోజు లాగానే వెళ్ళింది. బయటకు వెళ్తావు ఫ్రెండ్స్ దగ్గర వెళ్తున్నా కావచ్చు అని అనుకున్నాం. ఎలాంటి సోకు లేదు, తాగే సోకు తినే సోకు లేదు. మా సైడ్ పక్కన ఊరు మానవ డ్యామ్ లో శవం అయితే వెళ్ళాడు సాయంత్రం 7 గంటలకు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆరోపించారు. బడ్జెట్ లో ప్రభుత్వం డొల్లతనం మొత్తం బయటపడిందన్నారు. దళితుల బడ్జెట్ ను కుదించి వారిని కూడా మోసం చేశారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా తాడవ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం వసతులు, నాణ్యమైన భోజనాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పేదలు, బీసీలకు అన్యాయం జరిగే విధంగా ఉందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, అప్పుడే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయన్నారు. అందుకోసం కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయని చెప్పారు. అంతకు మించి అప్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు
ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళకు ఈ ప్రభుత్వానికి బడ్జెట్ అనేది ఒక కాలయాపనలా కనబడుతున్నది, కానీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో 3,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన అని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధం చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అడికెక్కినాయి. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు మాట ఇవ్వడంలో ఏది కూడా నిలబెట్టుకోలేకపోయినారు. ముఖ్యంగా మన కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 3 బడ్జెట్లు పెట్టడం అంటే దాదాపు 60,000 కోట్లు పెట్టాలి. మొండిచేయి బీసీలకు మొండిచేయి చూపించింది. ఎస్సీలకు నిధులు తగ్గించినాయి, ఎస్టీలకు నిధులు తగ్గించారు. ముఖ్యంగా మన ప్రాంతంలో ప్రధానమైనది వ్యవసాయం. ఇక్కడ మరి గత బడ్జెట్లోనేమో 8.01% బడ్జెట్ అలొకేషన్ ఉంటే ఈ సంవత్సరము 7.15 అంటే దాదాపు 86% తగ్గించేసారు. 86% నిధులు ఈ వ్యవసాయ రంగానికి తగ్గించరు. అంటే ఏం ఉద్దేశం అయ్యాల నువ్వు రేవంత్ రెడ్డి? నువ్వు 3,75,000 కోట్లు అప్పు చేసినావు అంటున్నావు. ఏం చేసినావా? నిధులు ఎక్కడ పోయి? ఏమన్నా పెన్షన్లు ఇచ్చినావా? లేక కొత్తగా ఏదన్నా అభివృద్ధి చేసినావు? ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేసినావు అంటే ఏదో ఒకటి ప్రజలకు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి వారిని చదివిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకుని కుటుంబానికి అండగా ఉండాలన్నారు. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శురాములు కళ్యాణ మండపంలో జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ జాబ్ మేళను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలలో కామారెడ్డి, బికనూర్, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, పలవంచ, రామారెడ్డి మండలాలతో పాటు సమీప ప్రాంతాల నుంచి భారీగా యువత హాజరయ్యారు. 50 కంపెనీల నుంచి ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 3,500 మంది నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, మెడికల్, బ్యాంకింగ్, వెల్ఫేర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు సంబంధించిన కంపెనీలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో ఎంపికైన 325 నిరుద్యోగ యువతకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులకు చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. యువత సన్మార్గంలో ముందుకు సాగి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. అక్కడ మీకు స్లిప్ అందజేస్తారు. ఆ స్లిప్ అందజేసిన తర్వాత కొంచెం ఓపికతో తెలిసి అర్థం చేసుకుంటే మీ కౌన్సిలర్ మీ క్వాలిఫికేషన్ ట్రస్ట్. ఓకే, థ్యాంక్ యూ జీసీఆర్ సార్, థ్యాంక్ యూ జీసీఆర్ అనండి. మీరు తీసుకోవాలి, తర్వాత నేను తీసుకుంటాను. మీరు తీసుకున్నాక పక్క దొరుకుతాను. డ్రై ప్యాడ్
అంతే అన్న మీరు కొద్దిగా బ్యాక్ జరగండి. చెప్పండి లౌడ్లీ. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై కుక్క దాడి చేసింది. కుక్క దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడ్డ చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కాగా వలస కుక్కల దాడులతో కామారెడ్డి జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలైన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై పిచ్చి కుక్క దాడి చేసి ముఖం, కంటి భాగాల్లో తీవ్రంగా గాయపరిచింది. గాయపడ్డ ఇద్దరు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు 5 సంవత్సరాల హర్షిని, 16 నెలల జాహ్నవులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరు చిన్నారులను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. వీధి కుక్కలు తరిమి కొట్టాలని ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని వీధి కుక్కలు తరిమి కొట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను
మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కామారెడ్డి ఓంకారేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఒడిబియ్యంతో అన్న సమారాధన నిర్వహించారు. భారీగా పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర స్వామి ఆలయ ఆవరణలో స్వామివారికి సమర్పించిన ఒడిబియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా గౌడి సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించగా స్వామివారికి, అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. దీంతో భక్తులు సమర్పించిన ఒడిబియ్యంతో ఆదివారం అన్న సమారాధన చేశారు. అంతకుముందు వేద పండితులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఓంకారేశ్వర భక్షర భగవానికి, బోల్ గజానన భగవానికి, భగవానికి. చైలు ఓంకారేశ్వర భగవానికి. ఇక్కడ ఉన్నకి మగవాళ్ళు అయిన పడుతున్నాయి. వస్తున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత కాంటెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ నెల 24న మంగళవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ వాసవి కళ్యాణ మండపంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. హరే కృష్ణ. ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పుస్తక వితరణ చేసి వాటి ద్వారా క్విజ్ నిర్వహించడం జరిగింది. దాదాపు కామారెడ్డి పరిసర ప్రాంత పాఠశాల విద్యార్థులందరూ కూడా 2000 మందికి పైగా దీంట్లో పాల్గొనడం జరిగింది. వారికి అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు 24 మార్చి 2026 మంగళవారం రోజున కూడా విచ్చేస్తున్నారు. కావున అధిక సంఖ్యలో కామారెడ్డి పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఆధ్యాత్మిక విలువలని, సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇస్కాన్ కామారెడ్డి సంస్థ భారత పౌరులు తీర్చిదిద్ది భారతదేశానికి అత్యుత్తమమైనటువంటి నాణ్యమైన నిపుణత విలువలతో కూడినటువంటి ఇప్పుడు ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఇప్పుడున్నటువంటి పిల్లల్లోనే ఉన్నారు ముందు తరాలకి. సో వాళ్ళకి ఇది ఎంతో తోడ్పడుతుంది. వైదిక బేర్కో మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో చిన్ననాటి స్నేహితులు ఆయన కుటుంబానికి తమ వంతుగా సాయం చేస్తే వారికి చేతుగా ఉంటుందని అనుకున్నారు. ఈ మేరకు 23,500 రూపాయలు మృతుడు మహేందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మహేందర్ అనివార్య కారణం వల్ల చనిపోవడం వలన వాళ్ళ అమ్మగారి పరిస్థితిని అర్థం చేసుకొని 10th క్లాస్ ఫ్రెండ్స్ మొత్తం అందరం కలిసి 23,500 జామ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడుతుందని నేను ఈ విధంగా చేయడం జరిగింది. మాకు
డాక్టర్ సీతాల రమేష్ గారి ఇన్స్పిరేషన్తో వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.